ప్రమాదాలు, నేరాలపై అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని ఉదయగిరి సీఐ వెంకట్రావు సూచించారు. ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులతో కలిసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు సంఖ్య పెరుగుతుందన్నారు. బైకులు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయాలు, వినియోగంపై అవగాహన కల్పిస్తూ వాటిని నిర్మూలించే చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఇంద్రసేనారెడ్డి, ఆదిలక్ష్మి, రఘునాథరెడ్డి, శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఒక సెట్ వేసి ఉంటారనమాట. ఒక ఆయన పైన బెంచ్ మీద కూర్చోంటాడు, కింద ఒక సెల్ చూపెడతా ఉంటారు. ఇద్దరు వచ్చేసి పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నారనమాట. ఫోన్ కట్ చేసి వీడియో కాల్ ఆన్ చేయడంతో భయపడిపోయింది. అసలు నా పేరు సిబిఐ వల్ల వాటి ఉంది, సుప్రీంకోర్టు జడ్జి గారు ఆపమని చెప్పడం ఏంది అని చెప్పి ప్యానిక్ అయిపోయి మాట్లాడలేకపోతాం. నా కూడా ఆడమనిషే కదా. ఇంకా మేడం ఒకసారి నేను పక్కన ఉండి వింటా ఉన్నాను. మేడం ఒకసారి ఇవ్వడం అది ఫేక్ కాల్ లాగా ఉన్నట్టుందని తీసుకొని నేనేం మాట్లాడలేదు. వీడియో కాల్లో జస్ట్ ఇట్లా కనిపించాను అంతే. స్క్రీన్ ఆఫ్ చేసేసాడు. వాడికి అర్థమైపోయింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చున్నారని చెప్పేసి ఆఫ్ చేసి కంప్లీట్గా మేము తర్వాత ఆ ఫోన్ నెంబర్ పర్టికులర్స్ తెలుసుకోవడానికి ట్రై చేసినా కూడా మేము లొకేట్ చేయలేకపోయాం. మ్యాక్సిమం అవి ఎక్కడి నుంచి అవుతాయంటే ఆఫ్రికా నుంచి కానీ, లేకపోతే గుజరాత్ నుంచి కానీ, లేకుంటే జార్ఖండ్ ఏరియాస్ నుంచి ఆపరేట్ చేస్తారు సపరేట్గా ఒక వైఫై సిస్టమ్ మీద. వాటిని లొకేట్ చేసుకోవడానికి కూడా మనకి 2 to 3 weeks పడుతుంది వాళ్ళ ప్రిలిమినరీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. అందువల్ల సైబర్ ఫ్రాడ్స్ అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మొదలైంది. ఏంటంటే 40 years 50 years అబోవ్గా ఉన్న ముసలి వాళ్ళని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని డిజిటల్ అరెస్ట్ అని విన్నారు కదమ్మా. ఇందాక ఎస్పీ మేడం గారు కూడా చెప్పించారు, మీరు వినే ఉంటారు. ఏదో ఒక ఇష్యూ తోటి ఇంట్లోనే అరెస్ట్ చేసినట్టుగా పెడతారు. డిజిటల్ అరెస్ట్, మీరు బయటికి వెళ్ళకూడదు, సుప్రీంకోర్టు వారు పలానా ఆర్డర్స్ ఇచ్చున్నారు, లేకుంటే సిబిఐ వాళ్ళు పలానా మీ మీద వారెంట్ ఇచ్చున్నారు, లేకుంటే ఈడీ వాళ్ళు వచ్చేస్తున్నారు, మీ పిల్లల్ని అక్కడ ఫారిన్లో ఉన్న మీ పిల్లల్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీరు కానీ ఇక్కడే ఉంటే మీరు ఏదైనా అమౌంట్ పంపిస్తే మేము అడ్జస్ట్ చేస్తాము. ఇట్లా ఈ డిజిటల్ అరెస్ట్ లాంటి యాక్టివిటీస్ కూడా రీసెంట్గా బాగా ఎక్కువైపోయాయి. అది కూడా వృద్ధుల మీద బాగా అటాక్ చేస్తూ ఉన్నారు అనమాట. రియల్లీ బాలాజీ నగర్లో మన దగ్గర 6 కోట్ల రూపాయలు అనమాట. వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ అబ్రాడ్లో ఎక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు కొంత 20 రోజుల్లో హ్యూజ్ అమౌంట్ డ్రా చేసిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఐడెంటిఫై చేసి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎవరికి చెప్పడం వల్ల ఏంది మీరు చాలా ఈ వారం 20 రోజుల్లోనే ఇంత అమౌంట్ crores of rupees డ్రా చేశారంటే మా పిల్లలకు అవసరాలు ఉన్నాయి, లేదంటే మా పిల్లలు పెట్టుబడి పెట్టుకుంటున్నారని చెప్తున్నారు తప్ప మమ్మల్ని ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టున్నారు. కనీసం ఇంట్లో వాళ్ళ భార్యకి ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా వాటి డిజిటల్ అరెస్ట్ చేసి పెట్టి కూర్చోబెట్టి. షాపింగ్ మాల్ లో మొదటి వార్షికోత్సవ గ్రాండ్ డిస్కౌంట్స్ కార్నివాల్ డిసెంబర్ 5వ తేదీ నుండి ప్రారంభం. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్లో ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది కేవలం ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితం. విచ్చేయండి చందన షాపింగ్ మాల్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.